పేట అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్టు మేము ముందుకు రావడం జరిగింది. ఏంటి అని అంటే క్వైట్ టైం. తెలుగులో దీనిని మౌన ధ్యాన సమయము అని అంటారు. ఈ మౌన ధ్యాన సమయము చేసుకున్నటువంటి వారి జీవితాల్లో అత్యద్భుతంగా మార్చబడ్డాయి, వాళ్ళ జీవితాలను వెలిగించాయి. అసలు ఈ క్వైట్ టైంకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? మౌన ధ్యానానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? బైబిల్ ఏమంటే మొదటి నుంచి చివరి వరకు చదవటం ఒక ఎత్తు, మౌన ధ్యానము అనేటటువంటిది మరొక ఎత్తు. ఎన్ని అధ్యాయాలు చదివినా, ఎన్ని వచనాలు చదివినా క్రొత్తగానే ఉంటుంది. బట్ మౌన ధ్యాన సమయము గురించి మరింత లోతుగా వెళ్దాం. అంటే చదవటం మంచి విషయమే, కానీ ఈ క్వైట్ టైం అనేటటువంటిది మనల్ని దేవునికి చాలా దగ్గరగా చేస్తున్నటువంటి విషయం. ఈరోజు నేను క్వైట్ టైం చేసుకున్నాను. మార్కు సువార్త 1 నుండి 8 వచనముల వరకు. ఏమిటి అని అంటే అందులో నేను దేవుడు నాతో మాట్లాడినటువంటి విషయాలు. మౌన ధ్యాన సమయంలో యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే దేవుని గురించి తెలియజేస్తున్నటువంటిది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అంటే ఇందులో ఏంటి అని అంటే దేవుని గురించి చెప్పబడుతూ ఉంటుంది. ఉదాహరణకి త్రిత్వం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, అంటే ట్రినిటీ ఆఫ్ గాడ్, ముగ్గురు కూడా ఏకత్వం కలిగినటువంటి వారి విధంగా చూపిస్తుంది. అదొక ఉదాహరణ అయితే ఇదొక ఉదాహరణ. యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు. దీన్ని మనం ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాబట్టి మనము యేసుక్రీస్తు యొక్క కుమారుడు, దేవుని యొక్క బిడ్డలము. మనకి ఆయన ఒక వారధిగా, ఒక రక్షణ లాగా ఉన్నాడు. కాబట్టి నేను కూడా దేవునికి ప్రియమైనటువంటి ఎంతో ప్రేమతో నిండినటువంటి బిడ్డలముగా మనము చెప్పుకోవచ్చు. ఆయన మార్గాన్ని సిద్ధపరచాలి. అంటే ఇక్కడ మార్కు సువార్త 1 నుండి 8 వచనములు ఇవేంటి అని అంటే యేసుక్రీస్తుల ప్రభువారు, అదేవిధంగా యోహాను గారి గురించి చెప్పేటటువంటి విషయాలు. యోహాను గారు దేవుని యొక్క మార్గాన్ని సిద్ధపరచడి, ఆయన యొక్క విశాలపరచండి, దేవుని యొక్క మార్గాన్ని గురించి చెప్పేటటువంటి విషయాలు. అంటే యోహాను గారు అరణ్యంలో ఒక గొప్ప కేక వేస్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటించడం జరుగుతూ ఉంటుంది. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే రక్షణ పొందుకున్నటువంటి నేను, మనము పొందుకున్నటువంటి రక్షణ ఊరగే ఉండక ఒక దీపాన్ని 1000 దీపాన్ని వెలిగించినట్లుగా మనకిచ్చినటువంటి రక్షణను మనకు ఈ రక్షణ గురించినటువంటి ఆనందాన్ని అనేకులకు తెలియచేయాలి. రక్షణ అనుభవంలోనికి మనందరం కూడా తీసుకువెళ్ళాలి. అంటే దీన్ని మనం అప్లికేషన్ చేసుకోవచ్చు, దీన్ని మనం అన్వయించుకోవచ్చు. ఏ రీతిగా అంటే దేవుని యొక్క మార్గాన్ని సిద్ధపరిచేటటువంటి విధంగా మనం ఉండాలి. అదేవిధంగా ఇందులో యోహాను గారు ఏ రీతిగా అయితే దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడో మనం కూడా అటువంటి రీతిలో దేవుని సువార్తను ప్రకటించేటటువంటి బిడ్డలుగా ఉండాలి. యోహాను గారు అడవి మొలి చుట్టూ ఆ మిడతలను, ఆ తోలును ధరించుకొని, అంటే దీన్ని బట్టి ఏంటంటే యోహాను గారి యొక్క తగ్గింపు స్వభావము అనేటటువంటిది అక్కడ కనిపిస్తాం. అడవి తేనెను, అక్కడ ఆ చెట్ల నుంచి వచ్చేటటువంటివి అడవి తేనెను మొలి చుట్టూ తొలిదట్టు ధరించుకునేటటువంటి వాడుగా ఉన్నాడు. ఈ రోజుల్లో మనము కూడా ఆ రీతిగా ఉండాల్సినటువంటి అవసరం లేదు, కానీ మనకు తగినటువంటి విధముగానే ఒక తగ్గింపు స్వభావంతో ఉండేటటువంటి వారమై ఉండాలి. అదే విధముగా పరిశుద్ధాత్మతో దేవుడు మనకు బాప్తిస్మం ఇస్తా ఉన్నాడు. అంటే అంతకుముందు మనము ఏ రీతిగా బాప్తిస్మం తీసుకున్నామంటే ముంచుట ద్వారా, అంటే నీటి నుంచి బాప్తిస్మం తీసుకున్నాము. దేవుడు ఏమి ఇస్తున్నాడు అంటే ప్రామిస్, నేను పరిశుద్ధాత్మతో మీకు బాప్తిస్మం ఇస్తున్నా అంటున్నాడు. అంటే దీన్ని మనము ఒక ప్రామిస్గా తీసుకోవచ్చు, దీన్ని మనము ఒక వాగ్దానంగా కూడా తీసుకోవచ్చు.
యోహాను గారు చెప్తూ ఉన్నాడు, నేను మీకు నీళ్ళలో బాప్తీసం ఇచ్చాను, నా వెనక వచ్చేటటువంటి వాడు మీకు పరిశుద్ధాత్మతో బాప్తీసం ఇచ్చేటటువంటి వాడే ఉన్నాడు. ప్రియమైనటువంటి మొదటిది అబౌట్ గాడ్, దేవుని గురించి తెలియజేయబడతా ఉంటుంది. రెండవదిగా ఆయన మార్గాన్ని సిద్ధపరిచేటటువంటి వాడుగా యోహాను గారు ఉన్నారు. యోహాను ఒక మాదిరి తత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన తగ్గింపు స్వభావంతో యోహాను గారు ఉన్నారు. ఇంకోటి ఏంటి అంటే ఒక తీర్మానం చేసుకోవాలి, దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించేటటువంటి వారంగా ఉండాలని నేను ఒక తీర్మానం చేసుకున్నాను. మొదటిగా దేవుని గురించి తెలుసుకున్నాను, అబౌట్ గాడ్. రెండవదిగా ఆయన మార్గాన్ని సిద్ధపరచాలి, దీన్ని నేను అప్లికేషన్ చేసుకున్నాను. మూడవదిగా రోల్ మోడల్, ఒక మాదిరిని యోహాను గారిని తీసుకున్నాను. దేవుడు ఒక వాగ్దానాన్ని అయితే దేవుడు నాకు ఇచ్చాడు, రానున్న దినాల్లో ఆయన పరిశుద్ధాత్మతో బాప్తీసం ఇవ్వబోతున్నాడు అని. అండ్ ఐదవదిగా నేను తీసుకున్నటువంటి తీర్మానము, దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించాలి. ముఖ్యంగా నేను దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి, నిర్లక్ష్యంతో ఉండకూడదు. దేవుని యొక్క సువార్తను ఒకళ్ళున్న, ఇద్దరున్న, ముగ్గురున్న దేవుని యొక్క సువార్త అనేటువంటిది పంచేటటువంటి బిడ్డగా నేను ఉండాలని తీర్మానం చేసుకున్నాను. ఇందులో నాకు నచ్చినటువంటి వాక్యం ఏంటి అంటే, నాకంటే శక్తిమంతుడు నా వెనక వచ్చుచున్నాడు, నేను చెప్పులను మోయటకు కూడా పాత్రున్నాను కాను అని యోహాను గారి దేవుని గురించి చెప్తున్నాడు. ఎంత గొప్ప మాట అంటే ఈ వాక్యము నాకు హృదయాన్ని కదిలించి వేసింది. అంటే దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క గొప్పతనం యోహాను గారు కరాఖండిగా చెప్పడం జరిగింది, అని గట్టిగా చెప్పడం జరిగింది. అటువంటి దేవుని నీవు నేను కలిగి ఉన్నావు అని అంటే మనం ఎంతైనా ధన్యులము, శ్రేష్ఠులము, ఏమండి, ఎంతైనా భాగ్యులముగా మనం ఎంచుకోవాలి. ఎప్పటికప్పుడు మన పాపాన్ని ఒప్పుకుంటూ, ఎప్పటికప్పుడు దేవుని యందు విశ్వాసంతో, నిరీక్షణతో ముందుకు వెళ్ళిపోతూ, దేవుని యొక్క సువార్తను ప్రకటించుకుంటూ, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క కీర్తిని స్మరించుకుంటూ ముందుకు వెళ్ళిపోయేటటువంటి స్థితిలోకి మనందరూ కూడా మార్చబడాలి. నీళ్లతో బాప్తీసం పొందుకున్నటువంటి వారందరూ కూడా పరిశుద్ధాత్మతో బాప్తీసం పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క కోవిడ్ టైం మీ జీవితాల్లో కూడా ఒక మేలును దేవునికి దగ్గరగా చేస్తుంది అనేటటువంటి విషయము ఎంతైనా ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మౌన ధ్యాన సమయము అనేటటువంటిది ఉదయకాలము ఎర్లీ మార్నింగ్ చేయడం ఎంతైనా శ్రేయస్కరం. ఎందుకంటే ఆయన యొక్క మెల్లని స్వరంతో దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి మౌన ధ్యానం అనేటటువంటిది ఎక్కడి నుంచి మీరు చేయలేదేమో, ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ చేయండి. ఒక చిన్న పారాగ్రాఫ్ తీసుకోండి, 1 నుంచి 5 వచనములే తీసుకోండి. వాటిలో ఉన్నటువంటి ఆ వృత్తాంతాన్ని అంతటిని కూడా 1 నుంచి 10 సార్లైనా చదవండి. దేవుడు ఏదో రకంగా మర్మయుక్తంగా మీతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మాట్లాడేటటువంటి వాడే ఉన్నాడు, మన తప్పును సరిదిద్దేటటువంటి వాడే ఉన్నాడు. బైబిల్ గ్రంథము మన అద్దం లాంటిది, మనలో ఉన్నటువంటి పాపాన్ని ఎత్తి చూపుతుంది, మనం ఏ రీతిగా సరిచేయాలో ఆ రీతిగా సరిచేస్తుంది. కాబట్టి మౌన ధ్యాన సమయాన్ని చేద్దాం, అందరితో చేపిద్దాం, దేవునికి దగ్గరగా ఉందాం, దేవుని యొక్క సహవాసం ముందుకెళ్ళి అట్టి కృప దేవతి దేవుడి తోడి నడిపించిన కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.